పీజీహల్ అదోని నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ చిన్న కుగ్రామం. ఈ గ్రామంలో దాదాపుగా 50 ఇళ్ల పైనే ఉండేవి. చుట్టూ పొలాలు, పచ్చదనం, సాధారణ జీవనం గడిపే ప్రజలు. కానీ ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత, కాదు శాపం ఉంది. ఈ గ్రామం యొక్క పొలిమేర దాటితే దాదాపుగా కిలోమీటర్ దూరంలో ఒక పాత శ్మశానం ఉంది. అది మామూలు శ్మశానం కాదు, ఎన్నో శతాబ్దాల నాటిది. అక్కడ ఎన్ని అంత్యక్రియలు జరిగాయో, ఎన్ని ఆత్మలు విడిచిపెట్టబడ్డాయో ఎవ్వరికీ తెలియదు. స్థానికులు చెప్పుకునే కథల ప్రకారం అక్కడ రాత్రి వేళలో ఆత్మలు తిరుగుతాయి, వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆ మార్గంలో ఎవరైనా ఒంటరిగా ప్రయాణిస్తే దెయ్యాలు ఎదురుపడతాయి. అందుకే ఈ గ్రామంలోని ప్రజలకు ఒక నియమం ఉంది. సూర్యాస్తమయం తరువాత ఎవ్వరూ గ్రామం దాటి బయటకు వెళ్ళకూడదు. అత్యవసరమైతే 3 లేదా 4 మాత్రమే వెళ్ళాలి. ఇక అలాంటి గ్రామంలోనే నివసిస్తున్నారు సుందరయ్య మరియు సుగుణమ్మ దంపతులు. సుందరయ్యకు 45 ఏళ్ళు, సుగుణమ్మకు 38 ఏళ్ళు. వారికి ఓ కొడుకు రవికుమార్, 2 కూతుళ్ళు లక్ష్మి మరియు పార్వతి. అందరూ చదువుకుంటున్న పిల్లలు. సుందరయ్య ఒక శ్రమజీవి, రైతు. తన సొంత భూమిలో పంటలు పండించుకునేవాడు. కష్టపడి నిజాయితీగా పనిచేసే మంచి మనిషి. ఇక సుగుణమ్మ కూడా తన భర్తతోనే పొలంలో పనిచేసేది. వారి కుటుంబం గ్రామంలో అందరికీ ఆదర్శంగా ఉండేది. ప్రేమ, నవ్వులు, సంతోషం వారి ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉండేవి. కానీ ఆనాటి అమావాస్య రోజు అంతా మారిపోయింది. అది 2021 సెప్టెంబర్ నెల, కార్తీక మాసం ప్రారంభం కానుంది. ఆదివారం అమావాస్య. ఆ రోజు ఉదయం సుందరయ్య మరియు సుగుణమ్మ ఎప్పటిలాగే పొలం వైపుగా బయలుదేరారు. వారి పొలం గ్రామం నుండి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ శ్మశానాన్ని దాటి మరికొంచెం ముందుకు వెళ్తే వారి పొలం. సుగుణ, ఈరోజు నేను అదోనికి వెళ్ళి ఎరువులు తీసుకురావాలి, స్టాక్ అయిపోయింది, సుందరయ్య పొలంలో పనిచేస్తూ చెప్పాడు. సరేనండి, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే మొక్కలకు నీళ్లు పెడతాను అని సుగుణమ్మ జవాబిచ్చింది. ఇక అదే రోజు మధ్యాహ్నం సుందరయ్య అదోని వైపుగా బయలుదేరాడు. అదోని ఒక పెద్ద టౌన్. 2 గంటల్లోనే పనైపోతుంది అనుకున్నాడు. కానీ అదృష్టం వేరేలా ఉంది. తాను వచ్చేసరికి సాయంత్రం 6 గంటలైంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సుగుణమ్మ తన భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడున్నారు, ఇంకా రాలేదేంటి అని. సుగుణ, పెద్ద సమస్య వచ్చి పడింది. అన్ని షాపుల్లోనూ ఎరువులు స్టాక్ అయిపోయాయి అని చెప్తున్నారు. రేపు ఉదయం 6 గంటలకే కొత్త స్టాక్ వస్తుందట. నాతో పాటు ఇక్కడ చాలామంది రైతులైతే ఉన్నాం. రేపు ఉదయాన్నే ఎరువులు తీసుకుని నేరుగా పొలానికి వచ్చేస్తాను. అంటే మీరు ఈ రాత్రంతా కూడా అక్కడే ఉండబోతున్నారా? అవును, ఇక్కడే ఏదైనా తిని పడుకుంటాం. మళ్ళీ రావటం వెళ్ళటం చాలా కష్టం. నువ్వు పని చేసుకుని ఇంటికి వెళ్ళు. పిల్లలు కూడా ఒంటరిగా ఉన్నారు కదా. సరే, జాగ్రత్తగా ఉండండి. సుగుణమ్మ వెంటనే ఫోన్ కట్ చేసింది. ఇప్పుడు తన ముందు ఒక పెద్ద సమస్య. పనులు ఇంకా పూర్తి కాలేదు. కానీ కాలం ఆగదు కదా. చీకటి పడ్డం ప్రారంభమైంది. త్వరగా పని పూర్తి చేయాలి అనుకుంది. ఇక ఆమె మరింత వేగంగా పనిచేసింది. కానీ సమయం మాత్రం గడుస్తూనే ఉంది. నెమ్మదిగా సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఆకాశంలో చీకటి కమ్ముకోవటం మొదలైంది. సాయంత్రం 7:30 గంటలు. సుగుణమ్మ చుట్టూ చూసింది. పొలాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. దూరంగా కొన్ని ఇళ్లలో లైట్లు వెలుగుతున్నాయి. చీకటి మరింత దట్టమవుతుంది. మిగతా పని ఏదైనా ఉంటే రేపు చూసుకుంటాను, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అనుకుంది. ఇక వెంటనే తన తాలూకా సామాన్లన్నీ కూడా సర్దుకుని ఇంటి వైపుగా నడవటం ప్రారంభించింది. అమావాస్య రాత్రి. చంద్రుడు లేకపోవటంతో వెలుతురు చాలా తక్కువగా ఉంది. గాలి చాలా చల్లగా వీస్తుంది. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. సుగుణమ్మ వెంటనే తన చేతిలోని ఫోన్ తీసి టార్చ్ వెలిగించి నెమ్మదిగా నడవటం ప్రారంభించింది. ఇక మార్గ మధ్యలో పిల్లలతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళింది. ఎందుకంటే భయం తగ్గుతుంది అని.
లక్ష్మి, నేను వస్తున్నాను. మీరు అన్నం చేసుకున్నారా? అవునమ్మా, మేము అన్నం చేసుకుంటున్నాం. మీరెప్పటికల్లా వస్తారు? ఇంకొక 15 నిమిషాల్లో వస్తాను. మీ నాన్నగారు రేపు వస్తానని చెప్పారు. ఇక అలా అని ఆమె నడుస్తూ వెళ్ళింది. టార్చ్ వెలుగు చూపిస్తూ వెళ్తుంది. చీకట్లో ఒక చిన్న దారి మాత్రమే కనపడుతుంది. మరో 5 నిమిషాలు. అప్పుడే ఆమె శ్మశానానికి దగ్గరగా వచ్చేసింది. అక్కడ ఒక్కసారిగా గాలి వేగం పెరిగింది. ఎండిన ఆకులు నేలపైన గిరగిరా తిరుగుతున్నాయి. దూరంగా గుడ్లగూబ యొక్క మూల్గు శబ్దం. సుగుణమ్మ గుండె కొంచెం వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. భయపడకు సుగుణ, ఇది కేవలం శ్మశానం. ఎన్నోసార్లు ఎక్కడికి వెళ్ళాం అని తనకు తాను చెప్పుకుంది. తాను ముందుకు నడిచింది. శ్మశానం పక్కనే దారి ఉంది. అక్కడ చెట్లు చాలా ఎక్కువ. చీకటి ఇంకా దట్టంగా ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే తన కుడి కాలు మీద ఏదో పడింది. ఒక చిన్న వస్తువు మట్టిలో పాతిపెట్టినట్టు. ఆమె కాలికి తాకిన మరుక్షణం ఒక్కసారిగా విరిగిపోయింది. సుగుణమ్మ వెంటనే ఆగింది. భయంతో క్రిందకు చూసింది. అలా టార్చ్ వెలుగులో చూస్తే ఏదో నల్లని పొడి, చిన్న బొమ్మ శకలాలు, రక్తం వంటి ఏదో ద్రవం కనిపించింది. ఏంటిదే అని అనుకుందామే. ఆమె నిలబడి ఆలోచించే సమయం లేదు. ఇంటికి వెళ్ళాలి అలా అనుకుంటూ వెంటనే ముందుకు నడిచింది. కానీ ఆమెకు తెలీదు ఆ క్షణంలో తన జీవితం పూర్తిగా మారిపోయిందని. ఆమె తొక్కిన ఆ వస్తువు సామాన్యమైనది కాదు. అది ఒక క్షుద్ర మాంత్రికుడు విసిరిన వస్తువు. తంత్ర పూజ. దుష్ట ఆత్మలు పిలిచి ఒక బొమ్మలో బంధించి శ్మశానంలో పాతిపెట్టిన ప్రక్రియ. ఆ బొమ్మను ఎవరైనా తొక్కితే ఆ ఆత్మలు వారిలోకి ప్రవేశిస్తాయి. సుగుణమ్మ నెమ్మదిగా ముందుకు నడిచింది. కానీ ఏదో మారిపోతుంది. గాలి మరింత చల్లగా అనిపిస్తుంది. తన శరీరంలో ఒక విచిత్రమైన అనుభూతి. అకస్మాత్తుగా తన చెవుల్లో గుసగుసలు వినిపించాయి. తెలుగులో కాదు, ఏదో వింత భాష. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఊహ. నేనే ఏదో ఊహించుకుంటున్నాను అనుకుంది. కానీ ఆ గుసగుసలు ఆగలేదు. మరింత స్పష్టంగా వినిపిస్తున్నాయి. నెమ్మదిగా తన తల తిరగటం ప్రారంభమైంది. లక్ష్మి, నేను దారిలోనే ఉన్నాను అని ఫోన్లో చెప్పింది. కానీ తన తల్లి గొంతు మాత్రం భిన్నంగా అనిపించింది. అమ్మా, ఏమైంది నీకు? నీ గొంతేంటలా ఉంది అని తన కూతురు లక్ష్మి అడిగింది. ఏం లేదమ్మా, వచ్చేస్తున్నాను అని చెప్పి ఒక్కసారిగా సుగుణమ్మ ఫోన్ కట్ చేసింది. ఇక తాను వేగంగా ఇంటికి నడవటం ప్రారంభించింది. ఇంటికి చేరుకోవాలి త్వరగా. కానీ ప్రతి అడుగు వేసే కొద్దీ ఆ గుసగుసలు మరింత దగ్గరవుతున్నాయి. తన శరీరం నెమ్మదిగా వణకడం ప్రారంభమైంది. కళ్ళు మూసుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది. చివరికి తన గ్రామం కనిపించింది. లోపలికి వెళ్ళింది. తన ఇంటికి చేరుకుంది. తలుపు తీసింది. లక్ష్మి, పార్వతి, రవి అందరూ కూడా తనని చూడగానే సంతోషించారు. అమ్మా, ఎందుకింత ఆలస్యమైంది అని రవి అడిగాడు. సుగుణమ్మ వారిని చూసింది. కానీ ఎప్పుడూ ప్రేమగా పలకరించే వాళ్ళ అమ్మ ఈసారి ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా అని లక్ష్మి ఆందోళనగా పిలిచింది. సుగుణమ్మ నేరుగా తన గదిలోకి వెళ్ళి అక్కడే మంచం పైన పడుకుంది. కళ్ళు తెరిచి ఆ ఇంటి పైకప్పును చూస్తుంది. అమ్మా, అన్నం తింటారా అని చిన్న కూతురు పార్వతి అడిగింది. సుగుణమ్మకి ఏమీ స్పందించలేదు. పిల్లలు ఆందోళన పడుతున్నారు. ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఏదో తప్పు జరిగింది అని వారికైతే అర్థమైంది. ఎందుకంటే వాళ్ళమ్మ ఏ రోజు వారితో అలా ప్రవర్తించలేదు. సమయం రాత్రి 10 గంటలైంది. పిల్లలు భోంచేసి పడుకున్నారు. ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. కానీ సుగుణమ్మ గదిలో మాత్రం ఏదో మారిపోతుంది. తన కళ్ళు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. నల్లగాను లోతుగాను. తన పెదవులు కదులుతున్నాయి. కానీ శబ్దం రావటం లేదు. అకస్మాత్తుగా అక్కడికక్కడే సుగుణమ్మ నిటారుగా లేచి కూర్చుంది. ఆమె కళ్ళు పూర్తి నలుపు రంగులోకి మారాయి. తన నోటి నుండి ఒక విచిత్రమైన శబ్దం, ఒక నవ్వు. కానీ
అది సుగుణమ్మది కాదు, అది ప్రారంభం మాత్రమే. అసలైన భయం ముందు ముందు వస్తుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలు సుందరయ్య అదోని నుండి ఎరువులు తీసుకుని నేరుగా పొలానికి వెళ్ళాడు. అక్కడ పని చూసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్తాను అనుకున్నాడు. వెంటనే పొలంలో పని ప్రారంభించాడు. కానీ తన మనసు మాత్రం ఇంటి మీదే ఉంది. వెంటనే సుగుణమ్మకు ఒక్క 2-3 సార్లు అయితే ఫోన్ చేశాడు. కానీ తాను ఫోన్ ఎత్తలేదు. పిల్లలు చూసుకుని ఉంటుంటుంది, పొలం పనిలో నేనున్నాను కదా అలా అని అనుకున్నాడు. కానీ తనకు తెలీదు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో. ఉదయం 7 గంటలు దాటింది. లక్ష్మి లేచి తన తల్లి గది వైపుగా వెళ్ళింది. అమ్మా లేమ్మా, మేం స్కూల్కి వెళ్ళాలి. గది యొక్క తలుపు తీసింది. లోపల మొత్తం చీకటి. ఎందుకంటే గది యొక్క కిటికీలు మొత్తానికి మూసేసి ఉన్నాయి. అక్కడ సుగుణమ్మ మంచం మీద పడి ఉంది, అలాగే కదలకుండా. అమ్మా అని లక్ష్మి దగ్గరకు వెళ్ళింది. సుగుణమ్మ కళ్ళు తెరుచుకున్నాయి. ఒక్కసారిగా లక్ష్మి ఆశ్చర్యపోయింది. అమ్మా మీరు బాగానే ఉన్నారా? సుగుణమ్మ లక్ష్మిని చూసింది. కానీ తన చూపులో ఏదో విచిత్రం. తనని గుర్తుపట్టినట్టుగా లేదు, ఆప్యాయత కూడా లేదు. లక్ష్మికెందుకో భయంగా అనిపించింది. అమ్మా నీకేమైనా జ్వరం వచ్చిందా అని వెంటనే సుగుణమ్మ నొసటి మీద చెయ్యి పెట్టింది. ఆమె చెయ్యి వెంటనే వెనక్కి లాక్కుంది. అయ్యో అమ్మా, మీ ఒళ్ళంతా కూడా కాలిపోతుంది. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. రవి, పార్వతి త్వరగా రండి అని లక్ష్మి కేకలు వేసింది. మిగతా 2 పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మకు చాలా జ్వరంగా ఉంది, నాన్నగారికి ఫోన్ చేయి అని లక్ష్మి రవితో చెప్పింది. రవి వెంటనే వాళ్ళ నాన్న సుందరయ్యకు ఫోన్ చేశాడు. నాన్న, ఇక్కడ అమ్మకు ఒంట్లో బాగాలేదు, జ్వరం చాలా ఎక్కువగా ఉంది, మాట్లాడటం లేదు, మీరు రండి అని చెప్పాడు. ఇక సుందరయ్య ఆందోళనగా, రవి నేను వచ్చేస్తున్నాను, మీరు తలకు నీళ్లు పోసుకోండి. సుందరయ్య పొలాన్ని వదిలేసి ట్రాక్టర్ మీద గ్రామానికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్ళి సుగుణమ్మ గదిలోకి చేరుకున్నాడు. ఆమెను చూడగానే షాక్ అయ్యాడు. సుగుణమ్మ మంచం మీద నిటారుగా కూర్చుంది. కళ్ళతో ఒకే చోటుని చూస్తుంది. సుగుణ. సుందరయ్య వెంటనే తన చేతిని పట్టుకున్నాడు. తన శరీరం నిజంగానే కాలిపోతుంది. సుగుణ, నాతో మాట్లాడు, ఏమైంది నీకు? సుగుణమ్మ నెమ్మదిగా తల తిప్పి సుందరయ్యను చూసింది. ఆ చూపు అతని గుండె ఆగిపోయేట్టుగా చేసింది. ఎందుకంటే అది తన భార్య యొక్క చూపు కాదు, వేరే ఎవరిదో. నాన్న, రాత్రంతా కూడా అమ్మకి ఏమీ తినలేదు, నిద్రపోలేదు, ఇలానే కూర్చుంది అని భయపడుతూ చెప్పారు పిల్లలు. ఇక సుందరయ్య ఏదో ఆలోచించి డాక్టర్ రామారావు గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు, జ్వరం చాలా ఎక్కువగా ఉంది అనగా అలానే చేశారు. గంట తర్వాత డాక్టర్ వచ్చారు. సుగుణమ్మను పరీక్షించారు. చాలా తీవ్రమైన జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు, ఈ మందులు ఇవ్వండి, కొంచెం విశ్రాంతి ఉంటే 2 రోజుల్లో తగ్గిపోతుంది. సుందరయ్య కొంచెం ఊరట పడ్డాడు. థ్యాంక్స్ డాక్టర్ గారు. వెంటనే డాక్టర్ వెళ్ళిపోయారు. సుందరయ్య సుగుణమ్మకు మందులు ఇచ్చాడు. ఆమె మాత్రం తినటానికి నోరు తెరవటం లేదు. సుగుణ, దయచేసి తిను, నీకు వీలవుతుంది, తగ్గిపోతుంది అని సుందరయ్య బ్రతిమాలాడు. ఇక ఎంతసేపటికి తెరవకపోవటంతో బలవంతంగా నోట్లో మందు వేశాడు. వెంటనే దాన్ని మింగింది. పిల్లలు మీరు తినండి, నేను అమ్మ దగ్గర ఉంటాను అని సుందరయ్య చెప్పాడు. మధ్యాహ్నమైంది. అప్పటికి తాను నిద్రపోయినట్టుగా కనిపించింది. సుందరయ్య కూడా అలసిపోగి తన పక్కనే కూర్చుని గోడకు ఆనుకుని కొంచెం కునుకు తీశాడు. సాయంత్రం 5 గంటలు. సుందరయ్య కళ్ళు తెరిచాడు. గది మొత్తం కూడా చీకటిగా ఉంది. మంచం మీద చూశాడు. చూస్తే అక్కడ సుగుణమ్మ లేదు. సుగుణ, సుగుణ కొంచెం ఆందోళనగా ఇంట్లో వెతకడం ప్రారంభించాడు. వంటగది, మిగతా గదులు ఎక్కడా కనిపించలేదు. రవి, మీ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిందా? లేదు నాన్న, మేమిక్కడే ఉన్నాం, అమ్మ బయటకు రాలేదు అని చెప్పారు. సుందరయ్య వెంటనే బయటకు వెళ్ళాడు. ఇంటి ముందు చావడి, పక్కనే ఉన్నటువంటి చెట్టు, వెనుక ఇంకొన్ని చెట్లు, ఇక అక్కడ
మరికొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఓ చింత చెట్టు కింద సుగుణమ్మ కూర్చునుంది. కానీ తను కూర్చున్నటువంటి తీరు సుందరయ్యను వణికించింది. ఎందుకంటే తాను నేల మీద కూర్చోలేదు, మొక్కల మీద, ముళ్ళ మొక్కల మీద కూర్చుంది. కానీ తనకి నొప్పిగా లేదు. తన వెంట్రుకలు మొత్తాన్ని కూడా విరబోసుకుని తల మీదకు వచ్చేలా ఉంది. ముఖం క్రిందకు వంగి వెనక్కి ముందుకి ఊగుతుంది. అలాగే తాను ఏడుస్తుంది. ఆ ఏడుపు కూడా సాధారణమైంది కాదు. ఒక పిచ్చిదాని ఏడుపు, భయంకరమైనటువంటి ఏడుపు. సుగుణ, సుగుణ అని సుందరయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తన భుజాన్ని పట్టుకున్నాడు. సుగుణమ్మ ఒక్కసారిగా తన తలను నెమ్మదిగా పైకెత్తి చూసింది. ఆ ముఖం, ఆ కళ్ళు, దాన్ని చూడగానే తాను వెనక్కి జరిగాడు. ఎందుకంటే అది సుగుణమ్మ ముఖం కాదు. ఆ కళ్ళు పూర్తిగా నల్లగా మారాయి. నల్లటి కన్నీళ్లు కారుతున్నాయి. వక్రీకృతంగా ఉంది. నువ్వెవరివి? సుగుణమ్మ నోటి నుండి ఓ భయంకరమైన శబ్దం. స్త్రీ స్వరం కాదు, పురుషుని యొక్క స్వరం కూడా కాదు, రెండూ కలిసి ఉన్న శబ్దం. సుగుణ, నేను నీ భర్తను అని పిలుస్తుంటే, భర్త? ఎవరి భర్తవు నువ్వు అని గట్టిగా నవ్వింది. భయంకరమైనటువంటి నవ్వు. నాకు భర్త లేడు, నేను ఎవరిని ఇష్టపడను, నేను అందరినీ ద్వేషిస్తాను. సుగుణమ్మ అకస్మాత్తుగా పైకి లేచి నిలబడింది. ఆమె కాళ్ళు ఆ ముళ్ళ మొక్కలపైన ఉన్నాయి. రక్తం కారుతుంది. కానీ తనకి ఎటువంటి నొప్పి లేదు. దూరంగా ఉండు అని సుగుణమ్మ గట్టిగా అరిచింది. సుందరయ్య భయంతో కేకలు వేశాడు. రవి, లక్ష్మి, పార్వతి ఇక్కడికి రండి అని. పిల్లలంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి తల్లిని చూసి భయపడిపోయారు. అమ్మా అని లక్ష్మి కేకలు పెట్టింది. సుగుణమ్మ తన కూతురును చూసింది. ఒక్క క్షణం తన కళ్ళల్లో మార్పు కనిపించింది, ప్రేమ కనిపించింది. లక్ష్మి, తన గొంతు ఇప్పుడు మామూలుగా ఉంది. కానీ ఆ క్షణమే తన కళ్ళు మళ్ళీ తిరిగిపోయాయి. లక్ష్మి కాదు, దూరంగా ఉండు నా నుండి. సుగుణమ్మ మళ్ళీ తిరిగి ఏడవటం ప్రారంభించింది. ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మర్యాదగా దూరంగా ఉండు నా నుంచి అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. సుందరయ్య ఆమెను వెంబడించాడు. వెంటనే ఇంట్లోని తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. లోపల నుండి ఏడుపులు, పెద్ద పెద్ద అరుపులు. బలవంతంగా తలుపులు తీశాడు. లోపల సుగుణమ్మ గోడలు కొట్టుకుంటూ నేల మీద పొర్లుతూ ఉంది. సుగుణ, ఆగు, నీకు నేనేమీ చెయ్యను, ఎందుకిలా చేసుకుంటున్నావు? ఏమైనా జరుగుతుంది నీకు అని పట్టుకోవటానికి ప్రయత్నించాడు. కానీ సుగుణమ్మకు అసాధారణమైన శక్తి వచ్చింది. సుందరయ్యను గట్టిగా నెట్టేసింది. గోడ వైపుగా పడిపోయాడు. రవి, పక్కింటి వాళ్ళెవరైనా ఉంటే తొందరగా పిలుచుకునిరా అని సుందరయ్య అరిచాడు. వెంటనే పొరుగువారు వచ్చారు. నలుగురు పురుషులు కలిసి సుగుణమ్మను గట్టిగా పట్టుకున్నారు. ఒక పిచ్చిదానిలో కొట్టుకుంటూ, కరుస్తూ, గట్టిగా అరుస్తుంది. చివరికి ఆమెను ఒక మంచం మీద పడుకోబెట్టారు. అక్కడితో ఆగిపోయింది. కళ్ళు తిరిగి వెంటనే క్రింద పడింది. పొరిగింటి లింగప్ప, సుందరయ్య చూస్తుంటే ఇదేమీ జబ్బు కానట్టుగా ఉంది. ఈమెనేదో పట్టుకుంది. ఏం పట్టుకుంది? దెయ్యం లేదా ఏదైనా ప్రాతం కావచ్చు, లేదా ఏదైనా దుష్టశక్తి కూడా. డాక్టర్ గారికి కూడా చూపించాం, అదేమీ పనికిరాదు. మన ఊర్లోనే సాయిబు ఉన్నారు కదా, తన దగ్గరకు వెళ్ళు. సుందరయ్య తల పట్టుకున్నాడు. భార్య ఇలా అయిపోవటం తట్టుకోలేకపోతున్నాడు. సరే, రేపు ఉదయాన్నే సాయిబు దగ్గరకు వెళ్తారు. ఇక ఆ రాత్రి సుందరయ్య నిద్రపోలేదు. సుగుణమ్మ పక్కనే కూర్చుని కాపలా కాశాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు. అకస్మాత్తుగా సుగుణమ్మ కళ్ళు తెరుచుకున్నాయి. నిటారుగా లేచి కూర్చుంది. సుగుణ, సుగుణ అని పిలుస్తూ ఉంటే సుగుణమ్మ వెంటనే తన తలను పూర్తిగా వెనక్కి తిప్పు చూసింది. మానవునికి అలా తిప్పడం అసాధ్యం. ఇక అప్పుడే తన నోటి నుండి భయంకరమైనటువంటి గొంతు, ఆమె ఇప్పుడు మాది, మీరు ఆమెను తిరుగు పొందలేరు. ఈ శరీరం మాది, మేము దీన్ని వదలము. ఒక్కసారిగా అతని గుండె ఆగినట్టయింది. అతనికెంతో ఇష్టమైన భార్య
ఇప్పుడు ఏదో దుష్టశక్తి యొక్క చెరలో ఉంది. అలాగే అతనికి తెలుసు, ఆమెను రక్షించే ప్రయత్నంలో తాను ఏం చేస్తాడో కూడా తనకు తెలియదు. కానీ ప్రాణం పెట్టైనా సరే తన భార్యను కాపాడుకోవాలి అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలు సుందరయ్య వెంటనే సుగుణమ్మను ఒక బట్టతో బలంగా కట్టేసి ఆటో తీసుకొచ్చాడు. గ్రామంలోని ఆ సాయిబ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అతను 20 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఉంటూ వైద్యం చేస్తున్నాడు. వెంటనే భార్యను తీసుకుని అక్కడికైతే వెళ్ళారు. ఒక చిన్న గది ఉంది. ధూపం వాసన, గోడలపైన ఖురాన్ వచనాలు, దీపాలు. చూడటానికి తాను చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. సుగుణమ్మను చూసిన మరుక్షణం అతడి ముఖం గంభీరంగా మారిపోయింది. ఎప్పటి నుండి ఇలా ఉంది అని సాయిబ్ గారు అడిగారు. 3 రోజులుండి ఆమె అమావాస్య రాత్రి శ్మశానం దారిలో నుండి ఇంటికొచ్చింది. అప్పటి నుండే ఇలా అయిపోయింది అని సుందరయ్య జరిగింది మొత్తాన్ని వివరించాడు. ఆ సాయిబ్ వెంటనే తల ఊపాడు. శ్మశానం, అమావాస్య చాలా ప్రమాదకరమైనటువంటి కలయిక. ఆయన వెంటనే సుగుణమ్మ ముందుకొచ్చారు. తనని చూడగానే సుగుణమ్మ అకస్మాత్తుగా వెనక్కి తగ్గిపోయింది. దూరంగా ఉండు, దూరంగా ఉండు అని ఆ స్వరం మళ్ళీ వచ్చింది. ఆ సాయిబ్ నవ్వారు. భయపడుతున్నావా? మంచి సంకేతం. నువ్వు బలహీనంగా ఉన్నావని అర్థం. ఆయన కొన్ని వచనాలు అరబిక్లో చదవటం మొదలుపెట్టాడు. ఇక సుగుణమ్మ వెంటనే అరవటం ప్రారంభించింది. గట్టిగా చెవులు మూసుకుంటూ నేల మీద అటు ఇటు దొల్లుతూ గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే తాను కొన్ని పవిత్రమైన నీళ్లు తెచ్చి సుగుణమ్మ మీద చిలకరించారు. తన చర్మం మీద నీరు పడిన చోట కాలిపోయినట్టుగా గుర్తులు ఏర్పడ్డాయి. సుందరయ్య భయపడ్డాడు. సాయిబ్ గారు, ఏంటండి ఇది? తనకేమైనా అవుతుందేమో అనగానే, ఇది మామూలు శక్తి కాదు సుందరయ్య, చాలా శక్తివంతమైనటువంటి ప్రయోగం. ఎవరో ఓ క్షుద్ర మాంత్రికుడు శ్మశానంలోని దుష్ట ఆత్మలు పిలిచి ఒక తంత్ర బొమ్మ చేసి పాతిపెట్టాడు. నీ భార్య అనుకోకుండా దాన్ని తొక్కింది. ఆ క్షణమే అది లోపలికి ప్రవేశించింది. అయితే ఆమెను కాపాడలేరా మీరు? అతను గంభీరంగా తల ఊపారు. నేను ప్రయత్నిస్తాను అని. తరువాత 2 గంటల పాటు అతను తన యొక్క శక్తితో సుగుణమ్మ మీద ఎన్నో రకాల ప్రక్రియలు చేశారు. వచనాలు చదివారు, ధూపం వేశారు. ఒక దశలో సుగుణమ్మ నుండి ఆత్మ మాట్లాడింది. ఎవరు నువ్వు అని సాయిబ్ గారు అడగ్గా, నేను ఇక్కడే ఉండబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరాన్ని వదిలిపెట్టను. నీ పేరు చెప్పు. నా పేరు చెప్తే నువ్వు నన్ను బయటకు పంపగలుగుతావా? లేదు, నేను చాలా శక్తి కలిగిన వాడిని. ఓ గొప్ప తంత్రవాది నన్ను పిలిచాడు. నువ్వు నన్ను పంపలేవు. ఆ సాయిబ్ మరింత శక్తివంతమైన ప్రార్థన చేశాడు. సుగుణమ్మ నోటి నుంచి రక్తపు వాంతులు మొదలయ్యాయి. ఆ రక్తం కూడా నలుపు రంగులో ఉంది. సుందరయ్య హడిలిపోయాడు. సాయిబ్ గారు, ఆపండి, తనకేదైనా జరుగుతుందేమో. ఇది ఆత్మకు హాని, శరీరానికి మాత్రం కాదు. నేను ఆపితే అది పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. ఖచ్చితంగా నీ భార్య చనిపోతుంది అని సాయిబ్ చెప్పారు. చివరికి అతను ఒక తావీజు చేసి సుగుణమ్మ మెడలో కట్టారు. ఇది ఆత్మను బలహీనం చేస్తుంది, కానీ పూర్తిగా బయటకు పంపదు. కొద్ది రోజులు మెరుగ్గా ఉంటుంది, కానీ అమావాస్య వచ్చేసరికి అది మళ్ళీ శక్తివంతంగా అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు ఓ గొప్ప తంత్రవాది వద్దకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే నా శక్తి సరిపోదు. సుందరయ్య నిరాశపడ్డాడు. ఆ సాయిబ్ గారు కొంచెం ఆలోచించి, ఇక్కడ నుండి కోడుమూరులో రెహమాన్ అనే ఒక తంత్రవాది ఉంటాడు. చాలా శక్తివంతమైన విద్యలు తెలిసినవాడు. అతని ప్రక్రియలు చాలా ప్రమాదకరమైనవి. ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సుందరయ్య వెంటనే అక్కడి నుండి సుగుణమ్మని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ తావీజు ప్రభావంతో కొంచెం మెరుగ్గా ఉంది, మాట్లాడుతుంది, తింటుంది. కానీ 3 రోజుల తరువాత మళ్ళీ అదే సమస్య, మళ్ళీ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. సుందరయ్య అనుకున్నాడు, ఎంత కష్టమైనా పర్వాలేదు, నా భార్యను కాపాడుతాను అని.
తన స్నేహితుడైనటువంటి లింగప్పతో కలిసి కోడుమూరుకు వెళ్ళాడు. అది వారి గ్రామం నుండి 30 కిలోమీటర్లు. ఒక చిన్న గ్రామం. రెహమాన్ ఇల్లు గ్రామానికి అంచున ఉంది. చీకటి అలాగే భయంకరమైన వాతావరణంతో ఆ ఇల్లు చూడటానికి ఒక పాత నమూనాలో ఉంది. గోడలపైన వింత చిహ్నాలు, ఏదో వాసన. రెహమాన్ సుమారుగా 50 ఏళ్ల వ్యక్తి. నల్లని బట్టలు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రండి అని నెమ్మదిగా చెప్పాడు. లోపలికి వెళ్ళగానే ఆ గది మరింత భయంకరంగా ఉంది. నేల మీద వింత చిత్రాలు, మూలల్లో ఎముకలు. సుందరయ్య భయపడ్డాడు, కానీ ధైర్యం చేసుకున్నాడు. అతను వెంటనే తన సమస్య మొత్తాన్ని వివరంగా చెప్పాడు. ఇక రెహమాన్ కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాల పాటు ఆలోచించి, మీ భార్యను కాపాడగలను, కానీ మీరు చాలా ప్రమాదకరమైనటువంటి ఓ తంత్ర ప్రక్రియను చేయాలి. ఏమైనా చేస్తాను అంటేనే చెప్పండి, లేదు భయపడతాను వెళ్ళిపోతాను అంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. లేదు, నా భార్యను కాపాడుకోవటానికి నేను ఏమైనా చేస్తాను. దయచేసి నాకు ఏదైనా మార్గాన్ని చూపించండి. వచ్చే అమావాస్యకు 3 రోజుల ముందు నుండి మీరు 3 రాత్రుల పాటు శ్మశానంలో ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి. ప్రతి రాత్రి అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఉండాలి. శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఒంటరిగానా అని సుందరయ్య వణికిపోయాడు. అవును, అలాగే 3వ రాత్రి అత్యంత ప్రమాదకరమైంది. మీరు ఒక తంత్ర బొమ్మను చేసి నీ భార్య బట్ట ముక్క వెంట్రుకలు దాని మీద పెట్టి ప్రత్యేకమైన మంత్రాలు చెప్పాలి. వెనుతిరిగి చూడకుండా రావాలి. వెనక్కి చూడకూడదా? ఖచ్చితంగా చూడకూడదు. మీరు వెనక్కి చూస్తే ఆ శక్తులు మిమ్మల్ని కూడా పట్టుకుంటాయి. పిచ్చివాడి అయిపోతావు లేదా చనిపోతావు. సుందరయ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ మీరు దీన్ని విజయవంతంగా చేస్తే ఆ దుష్ట ఆత్మలు నీ భార్యను విడిచిపెడతాయి. ఆమె పూర్తిగా సర్దుకుంటుంది. సుందరయ్య వెంటనే లింగప్పని చూశాడు. లింగప్ప, రే సుందరయ్య, ఇది చాలా ప్రమాదం అనిపిస్తుందిరా, ఒక్కసారి ఆలోచించు. సుందరయ్య తల ఊపాడు. నా భార్య ప్రాణం కంటే నా ప్రాణం ముఖ్యం కాదు, నేను చేస్తాను. రెహమాన్ చిన్నగా నవ్వాడు. మంచి నిర్ణయం. నేను నీకు అవసరమైన అంశాలు, మంత్రాలు మొత్తం చెప్తాను. తరువాత 2 గంటల పాటు రెహమాన్ సుందరయ్యకు మొత్తాన్ని వివరంగా చెప్పాడు. ఏ మంత్రాలు చెప్పాలి, ఎలా బొమ్మ చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయకూడదు, మొత్తాన్ని. సుందరయ్య అన్నింటినీ జాగ్రత్తగా నేర్చుకున్నాడు. వెళ్ళేటప్పుడు రెహమాన్ చెప్పాడు, గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి చూడొద్దు. నీ భార్య కేకలు వేసినా, నీ పిల్లలు పిలిచినా, చనిపోయిన తల్లిదండ్రులు ఎదురొచ్చినా అదంతా కూడా అబద్ధం. అవి మిమ్మల్ని మోసం చేయటానికి ఏమైనా చేస్తాయి. సుందరయ్య తల ఊపాడు. ఇక వారు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. 3 రోజుల ముందు నుండి ప్రారంభించాలి. సుందరయ్య సిద్ధమయ్యాడు. తన జీవితంలోని అత్యంత భయంకరమైన 3 రాత్రులను తాను ఎదుర్కోవాలి అనుకుంటున్నాడు. అమావాస్యకు 3 రోజుల ముందు, అంటే గురువారం రాత్రి, సుందరయ్య సుగుణమ్మతోనూ పిల్లలతోనూ విషయం చెప్పలేదు. ఎందుకంటే వారు భయపడతారని. నేను పొలంలో కాపలా కాయాలి, రాత్రంతా అక్కడే ఉంటాను అని చెప్పి రాత్రి 11 గంటలకు బయటకు వెళ్ళాడు. చేతిలో ఒక సంచి, అందులో రెహమాన్ ఇచ్చినటువంటి అంశాలు: ఎర్రగుడ్డ, కర్పూరం, ధూపం, నల్ల నువ్వులు, కొన్ని మూలికలు. రాత్రి చీకటి పడింది. ఇక ఆ చీకట్లో సుందరయ్య మెల్లగా నడుస్తూ శ్మశానం వైపుగా అడుగులు వేస్తున్నాడు. శ్మశానానికి చేరుకుంటున్నాడు అనేసరికి అర్ధరాత్రి వేళ దగ్గర పడుతుంది. ఆ శ్మశానానికి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంటే దాని కిందే రెహమాన్ చెప్పినట్టుగా కూర్చున్నాడు. చుట్టూ సమాధులు, కాలిపోయినటువంటి చెక్కల కుప్పలు, చీకటి నీడలు. సుందరయ్య గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. కానీ తన భార్య ముఖం గుర్తొచ్చి ధైర్యం లేచి వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. అతను రెహమాన్ చెప్పిన మంత్రాలు చదవటం ప్రారంభించాడు. కర్పూరం, ధూపం వెలిగించాడు. అకస్మాత్తుగా గాలి వేగం పెరిగింది. చెట్టు ఆకులు మొత్తానికి రాలిపోతున్నాయి. వింతైన శబ్దాలు వస్తున్నాయి.
ఎవరో నడుస్తున్నట్టు, గొలుసులు లాగుతున్నట్టు. సుందరయ్య మంత్రాలు చదవటం కొనసాగించాడు కళ్ళు మూసుకుని. అకస్మాత్తుగా చల్లని గాలి తన ముఖాన్ని తాకింది. కానీ ఆ గాలి కూడా ఊపిరిలా ఉంది. కళ్ళు తెరిచాడు. ఎవ్వరూ కనిపించలేదు. కానీ దూరంగా ఒక నీడ కనిపించింది. అది కదులుతుంది. దాన్ని చూస్తుంటే సుందరయ్యలో భయం పెరిగింది. కానీ మంత్రాలు కొనసాగించాడు. ఓ గంట తరువాత రెహమాన్ చెప్పినట్టుగానే అతను వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తూ ఇంటికొచ్చాడు. మొదటి రాత్రి విజయవంతంగా పూర్తయింది. ఇక రెండవ రోజు రాత్రి శుక్రవారం. ఇక ఆ రోజు కూడా అదే విధంగా సుందరయ్య శ్మశానానికి వెళ్ళాడు. అదే చోట కూర్చున్నాడు. కానీ ఈ రాత్రి మరింత భయంకరంగా ఉంది. మంత్రాలు ప్రారంభించాడు. ఈసారి ఆ శబ్దాలు మరింత స్పష్టంగా వినిపించాయి. ఎవరో ఏడుస్తున్నట్టుగా స్త్రీ స్వరం, సాయం చెయ్యి, దయచేసి నాకు సహాయం చెయ్యి అని పిలుస్తుంది. సుందరయ్య గుండె మరింత వేగంతో కొట్టుకుంటుంది. కానీ తాను చూడలేదు, మంత్రాలు ఆపలేదు. సుందరయ్య, సుందరయ్య అతని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆ స్వరం అచ్చం తన భార్య సుగుణమ్మలా ఉంది. సుందరయ్య కళ్ళు తెరిచాడు. ముందుకు చూశాడు. అలా చూస్తే తన ఎదురుగా ఒక తెల్లని రూపం కనిపిస్తుంది. ఆ స్త్రీ అచ్చం సుగుణమ్మలా ఉంది. సుందరయ్య, నాకు భయంగా ఉంది, దయచేసి రా అయ్యా అని ఆ రూపం చెప్పింది. సుందరయ్యకు లేవాలనిపించింది. కానీ రెహమాన్ హెచ్చరికలు గుర్తొచ్చాయి. ఇది నా భ్రమ, నా భార్య ఇంట్లో ఉంది. ఇలా తనతో తానే చెప్పుకుంటున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. మంత్రాలు మరింత బిగ్గరగా చెప్పాడు. కానీ అప్పుడే ఆ రూపం దగ్గరకొచ్చింది, చాలా దగ్గరగా. సుందరయ్య, నన్ను చూడు, ఒక్కసారి చూడు అని ఆ స్వరం బ్రతిమాలుతుంది. సుందరయ్య రెండు కళ్ళు బిగించి మూసుకున్నాడు. అకస్మాత్తుగా ఓ భయంకరమైన అరుపు. అక్కడితో ఆ రూపం అదృశ్యమైంది. సుందరయ్య రెండవ రోజు కూడా విజయాన్ని సాధించాడు. ఆ రాత్రి కూడా పూర్తయింది. ఇక మిగిలి ఉన్నది ఒకే ఒక్క రాత్రి. మూడో రాత్రి శనివారం. ఆ రోజే అమావాస్య. అత్యంత ప్రమాదకరమైన రాత్రి. సుందరయ్య సుగుణమ్మ బట్టలు, అలాగే కొన్ని వెంట్రుకలు కూడా తెచ్చుకున్నాడు. రెహమాన్ చెప్పినట్టుగా ఒక చిన్న బొమ్మ చేశాడు. మట్టితో శ్మశానానికి తీసుకువెళ్ళాడు. అర్ధరాత్రి వేళ. ఈ రాత్రి ఆ చీకటి మరింత దట్టంగా ఉంది. గాలి ఆగిపోయినట్టుంది. నిశ్శబ్దం మరింత భయపెడుతుంది. సుందరయ్య వెంటనే ఆ బొమ్మను ముందు పెట్టి సుగుణమ్మ బట్టలు, వెంట్రుకలు దాని మీద పెట్టాడు. ఈసారి ప్రత్యేకమైన మంత్రాలు చదవటం ప్రారంభించాడు. ఈ మంత్రాలు మునుపటి కంటే చాలా శక్తివంతమైనవి. సరిగ్గా 15 నిమిషాల తరువాత సుందరయ్య చుట్టూ వాతావరణం మారిపోయింది. ఆ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయింది. చాలా చల్లగా అయిపోయింది. గాలి కూడా ఎక్కడి నుంచో పొగలా వస్తుంది. చాలా బలంగా వీస్తుంది. చుట్టూ ఉన్నటువంటి ధూపాల పొగ విచిత్రమైనటువంటి ఆకారాలను తీసుకుంటుంది. అప్పుడే శబ్దాలు ప్రారంభమయ్యాయి. తన చుట్టూ వస్తున్నాయి. అన్ని వైపుల నుండి వస్తున్నాయి. అరుపులు, ఏడుపులు, నవ్వులు, కేకలు. సుందరయ్య వణికిపోయాడు. కానీ తన భార్య ప్రాణాల కోసం భయపడకుండా ధైర్యంగా మంత్రాలు చదువుతున్నాడు. సుందరయ్య, ఆగు, నువ్వు చేస్తుంది తప్పు. ఒక స్వరం వినిపించింది. నాన్న, నాన్న నన్ను కాపాడు. ఇప్పుడు రవి స్వరం వచ్చింది. సుందరయ్య షాక్ అయ్యాడు. కానీ చూడలేదు. నాన్న, దయచేసి ఇంటికి రండి, దయచేసి ఇంటికి రండి, మేం ప్రమాదంలో ఉన్నాం అని లక్ష్మి యొక్క గొంతు. నాన్న, అమ్మ చనిపోతుంది, త్వరగా రండి అని పార్వతి యొక్క స్వరం. సుందరయ్యకు ఏడవాలనిపించింది. లేచి పరిగెత్తాలి అనిపించింది. కానీ అతను గట్టిగా మంత్రాలు చదవటం కొనసాగించాడు. ఇక అప్పుడే సుందరయ్యకు చనిపోయిన తన తల్లి యొక్క స్వరం వినిపించింది. అవును, వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చనిపోయారు. బాబు, నన్ను చూడవా నువ్వు అని వాళ్ళ నాన్న స్వరం కూడా వినిపిస్తుంది. ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
కానీ అతను మాత్రం కళ్ళు తెరవలేదు. అలానే నిర్దిష్టంగా బలంగా కూర్చున్నాడు. నీ వల్లే నేను చనిపోతున్నాను, నీ వల్లే నా ప్రాణాలు పోతున్నాయి, ఒక్కసారి నన్ను చూడండి అని సుగుణమ్మ స్వరం వినిపించింది. ఈసారి అది చాలా నిజంగా అనిపించింది. సుందరయ్య గుండె చీలిపోతున్నట్టయింది. సుందరయ్య, దయచేసి చూడు, నేను నీ సుగుణమ్మను, నన్ను చూడు, చివరిసారి చూడు. ఆ స్వరం ఏడుస్తుంది. సుందరయ్య చేతులు వణికిపోతున్నాయి, మంత్రాలు తడబడ్డాయి. చూడు, నన్ను చూడు సుందరయ్య, దయచేసి చూడు. అతని వెనుక నుండి ఆ స్వరం వచ్చింది. నెమ్మదిగా అతను నియంత్రణ కోల్పోతున్నాడు. చివరికి అతని కూతురు స్వరం భయంకరమైనటువంటి రీతిలో అరిచింది. నాన్న, అమ్మ చనిపోతుంది అని చెప్పి సుందరయ్య తట్టుకోలేకపోయాడు. వెనక్కి తిరిగి చూశాడు. అంతే, ఆ క్షణంలో అతను చూసిన దృశ్యం, అతని వెనుక పదుల సంఖ్యలో భయంకరమైన ఆకారాలు మానవ రూపంలో ఉన్నాయి. కానీ చాలా ఘోరంగా ఉన్నాయి. కళ్ళు లేని ఆకారాలు, కాళ్ళు లేనివి, రక్తం కారే నోళ్ళు, పొడుగ్గా పదునైన గోళ్లతో అన్నీ అతని వైపే చూస్తున్నాయి. అన్నీ ఒకేసారి అరిచాయి. భయంకరమైనటువంటి కర్ణభేదకమైనటువంటి అరుపులు. సుందరయ్య మనసు మొక్కలైందే. కేకలు వేస్తూ అరుస్తూ అక్కడి నుండి పరిగెత్తాడు. ఆ మంత్రాలు, బొమ్మ అన్నీ వదిలేశాడు. పిచ్చివాడిలా అరుస్తూ అదుపు తప్పిన వ్యక్తిలా గ్రామం వైపుగా పరిగెత్తాడు. వెనక్కి చూస్తున్నాడు. ఆకారాలు వెంట పడుతున్నాయి. అతను మరింత వేగంతో పరిగెత్తాడు. ఇంటికి చేరుకున్నాడు. ఇంటి దగ్గరకు వెళ్ళగానే తలుపులు బలంగా తన్నాడు. ఒక్కసారిగా లోపలికి పడిపోయాడు. ఆ పిల్లలంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. నాన్న, ఏమైంది అని రవి అడిగాడు. కానీ సుందరయ్య మాట్లాడలేకపోతున్నాడు. కేకలు వేస్తూనే ఉన్నాడు. నాన్న, ఏమైంది మీకు, ఎందుకలా అయిపోతున్నారు అని లక్ష్మి భయపడింది. ఇక అప్పుడే సుగుణమ్మ గది నుండి బయటకొచ్చింది. తానిప్పుడు చూడటానికి సాధారణంగా ఉంది. ఏమైందండి మీకు అని సుందరయ్యను చూసి అడిగింది. కానీ సుందరయ్య మాత్రం తనని గుర్తించడం లేదు. వెంటనే గోడ యొక్క మూల పట్టుకుని అక్కడే భయంతో వణికిపోతూ కూర్చున్నాడు. దూరంగా ఉండండి, మీరంతా దూరం వెళ్ళిపోండి, మీరు నిజమైన మనుషులు కాదు, మీరంతా కూడా దెయ్యాలు అని గట్టిగా అరిచాడు. ఇక రాత్రంతా కూడా తాను అలాగే ప్రవర్తించాడు. ఎవరిని దగ్గరకు రానివ్వలేదు. కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఉదయం అయింది. ఇక ఆ రోజు ఉదయానికి సుగుణమ్మ పూర్తిగా కుదురుపడింది. తావీజు ప్రభావం కాదు, రెహమాన్ మంత్రాల యొక్క ప్రభావం. కానీ సుందరయ్య మాత్రం ఒక పిచ్చివాడిలా అయిపోయాడు. సుగుణమ్మ భయపడుతుంది. ఏడుస్తూ పిల్లలతో పాటు సుందరయ్యను పట్టుకుంది. ఏం జరిగింది, ఎవరైనా చెప్పండి అని కేకలు వేసింది. ఇక వెంటనే పిల్లలు జరిగిందంతా కూడా చెప్పి ఆ మాంత్రికుడికి ఫోన్ చేయగా అతను కూడా చేతులు ఎత్తేశాడు. ఎప్పుడో చెప్పాను వెనక్కి తిరిగి చూడొద్దు అని, ఇప్పుడు అతన్ని ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పాడు. స్పష్టంగా విషయాన్ని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక అతను చెప్పినట్టుగానే అదే రోజు సాయంత్రంలోపు సుందరయ్య తీవ్రంగా రక్తం కక్కుకోవటం ప్రారంభించాడు. తన పరిస్థితి క్షణానికి విషమించింది. చివరికి అతను ప్రాణాలు కోల్పోయాడు. తన భార్యను ఎలా అయినా కాపాడాలి అని ప్రయత్నించిన సుందరయ్య అతను ఆ భయానక సంఘటనల మధ్య దెయ్యాల బారిన పడ్డాడని గ్రామస్తులు చెప్తారు. అతని మరణం తరువాత గ్రామంలోని ప్రతి ఇంటిలో కూడా అదే చర్చ. కొంతకాలానికి సుగుణమ్మ పూర్తిగా కోలుకుంది. జీవితాంతం తన భర్త జ్ఞాపకాలతో బతకాలి అనుకుంది. ఎందుకంటే తనకంటూ పిల్లలున్నారు కదా, వారి కోసమైనా జీవించాలి అనుకుంది. ఇక్కడితో ఈ సంఘటన ముగుస్తుంది. విన్నారు కదా, సుగుణమ్మ మరియు సుందరయ్య వారి జీవితంలో జరిగిన ఈ సంఘటనను ఇప్పటికే ఆ ప్రాంతంలో కథలుగా చెప్పుకుంటారు. మరి ఇలాంటి ఒక యథార్థ సంఘటనను మనతో పాటు షేర్ చేసుకున్నది రమేష్ గారు. వారి కళ్ళ ముందే ఈ సంఘటన జరిగినట్టుగా వారు మనతో పాటు చెప్పడం జరిగింది. ఇక అదే విషయాన్ని ఈరోజు నేను ఈ స్టోరీ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను.
మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పటికీ ఇలాంటి భర్తలు ఉన్నారు అంటారా? మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని లేదా మీకు తెలిసిన కథల్ని మాతో పాటు మీరు షేర్ చేసుకోవచ్చు. అందుకోసం మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయవచ్చు, లేదా మెయిల్ కూడా చేసి మీ స్టోరీస్ని మన ఛానల్లో వీడియో రూపంలో వినొచ్చు.